సర్వభూతహితప్రదాయ నమః ఓం శ్రద్ధాయ నమః ఓం విష్ణుభక్త్యై నమః ఓం ప్రసన్నాక్షై నమః ఓం నారాయణ సమాశ్రితాయ నమః ఓం దారిద్ర్యధ్వంసినై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోపద్రవారణ్యై నమః ఓం నవదుర్గాయ నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః ఓం త్రికాళజ్ఞాన సంపన్నాయ నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం శ్రీ మహాలక్ష్మై నమః ఓం తిరుపతమ్మ దేవతాయై నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. హిరణ్యపాత్రం మధో పూర్ణంతో ప్రాణీతి బ్రహ్మణ యజమానో దదాతి. తిరుపతమ్మ దేవతాభ్యన్న కర్పూర నీరాజనం దర్శయామి. శ్రీరంగరామేశ్వరీం దాసీభూత సమస్త దేవోనితాంలోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్ర గంగాధరాన్ త్వాం త్రైలోక్య కుటుంబినీం సహృజాం వందే ముకుంద ప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్నా మమ సర్వదా ప్రసన్నా మమ సర్వదా ప్రసన్నా మమ సర్వదా. ఈ తిరుపతమ్మ తల్లిని పుంచుకుంటూ ఏటేటా ఇంత తిరణాలు జరుగుతుందే, ఈ దేవి మహత్యం ఏమిటో కొంచెం సెలవిస్తారా? ఆహా, అంతకంటే పుణ్యకార్యమే ఉంది నాయన. మీరంతా శాంతంగా కూర్చుంటే నేను ఆ తల్లి చరిత్రనంతా వివరంగా చెబుతాను. చూస్తాను. పూర్వం గోపినేనిపాలెంలో శివరామయ్య రంగమ్మ అనే పుణ్య దంపతులు ఉండేవారు. వారికి ఎంతకాలానికి సంతానం లేకపోతే ఎన్నో నోములు నోచి నోచి చివరకు ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని ఆశ్రయించారు. ఏ సంతానం కలిగినా నీ పేరే పెట్టుకుంటాము, పెళ్లి మొదలైన శుభకార్యాలు ఏవైనా సరే నీ కొండ మీదనే చేసుకుంటాము అని మొక్కుకున్నారు. స్వామివారు అనుగ్రహించారు. ఆడపిల్ల కలిగింది. ఆ బిడ్డకు తిరుపతమ్మ అనే పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆ తల్లి దినదిన ప్రవర్ధమానంగా పెరిగి పెద్దదై నిత్యం ధర్మకార్యాలు దేవపూజలు చేసుకుంటూ ఉండేది. తిరుపతి కొండ మాకు నీవే అండ, మనసి తిరుపతి కొండ మాకు నీవే
ఏమిటిది? ఎడ్లు గొబ్బెమ్మని తొక్కేస్తుంటే కనపడలేదు. తొక్కింది ఎడ్లమ్మాయి, ఇడ్లు. చూస్తోంది మీరేనబ్బాయి, మీరే. ఎక్కడ చూస్తున్నారు అని. ఎక్కడ చూస్తున్నానా? అమ్మాయి తిరుపతమ్మా. ఏమిటమ్మా? ఏమిటి నాయనా? ఏం లేదమ్మా, మా దొరగారికి ఉండొచ్చుండి మా చేత దాహం గుర్తుకొచ్చింది. దేనికి మొహమాట ఎందుకు బాబు? అమ్మాయి వాళ్ళకి దాహానికి మంచినీళ్ళు తెచ్చివమ్మా. ఒరే గంగులు, బతికించావురా. సరేలే దొరా, ఇందులో మంచి తల పండిన రకం. ఇట్లాంటప్పుడు ఉపాయం లేకపోతే అపాయం దొరా. ఇదిగో అందుకోండి. ఎవరిని? తాగండి. తాగుతున్నానుగా, కళ్ళతోని తాగుతున్నా. అమ్మద్దు. అమ్మాయి తిరుపతమ్మా. వస్తా, మళ్ళీ వస్తానుగా. బాబు, ఆ ఇల్లు ఎవరిది? ఆ పిల్ల మా కొల్లా శివరాయ కూతురు తిరుగుతమ్మా. భలేవాడిని దొరికావయ్యా. పెళ్ళే ఇంకా చాలే. చాలే. ఏ ఊరు, ఎవరు మీరు, ఏమిటి కదా? మాది తనగంటిపురాడు. వారు కాకాని మల్లయ్య దొర గారి తమ్ముడు గోపాల్ దొర గారు. ఎంత పని జరిగింది, ఎంత పని జరిగింది? ఏమిటే, ఏం జరిగింది? పెదకంటిపురం మన మల్లయ్య తమ్ముడేటండి. మాయదారి దాన్ని గుమ్మంలోకి వచ్చి మంచినీళ్ళు అడిగితే గుర్తుపట్టాను కాను. ఏమనుకుంటాడో ఏమో. తెలియనప్పుడు ఏమనుకునేదేమో. ఏదో మాట పట్టింపులు, మాయదారి తగులు. అయిన వాళ్ళమే ఆనవాళ్ళు లేకుండా పోతున్నాం. వెంకయ్య, ఏం చేయని వాళ్ళు అనుకుంటున్నారు? నాకు చూడేమనుకున్నా కావాలి. ఇదో చెవిటి మాలకు. లక్ష్మి, అబ్బాయి గారిని చూసావా? ఆ చిలుపు మాటలు, ఆ చూపులు బాగున్నారు కదా? అతగాన్ని చూసి మురిసిపోతున్నాను అనుకున్నావా? సరే దొంగ. మనసేమో నీ వెనుకే తిరిగే, కనులేమో నీ కలలే అడిగే, నీ చూపే నన్ను దిగకొచ్చేస్తుంది, నీ వైపే నన్ను రారమ్మంటుంది. మనసేమో నీ వెనుకే తిరిగే, కనులేమో నీ కలలే అడిగే, నీ చూపే నన్ను